అనుమానాస్పద మృతి తాడిపత్రి సమీపంలో రైలు పట్టాల పక్కన మృతదేహం. ఆయన హత్యేనని పోలీసులు ప్రాథమిక అంచనా. తల వెనక భాగంలో పదునైన ఆయుధంతో కొట్టిన గాయాలు. నిజాలు బయట పెడతారనే హత్య. కుటుంబ సభ్యులు. మృతుడు సతీష్ కుమార్ రైల్వేలో సీఐ, తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ఏవీఎస్ఓ. తిరుమల పరకామణిలో చోరీకి పాల్పడ్డ కేసులో ఫిర్యాదుదారైన అప్పటి అసిస్టెంట్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ వై సతీష్ కుమార్ అనుమానాస్పదలో మృతి చెందారు. ఈ కేసులో తిరుపతిలో సిఐడి ఎదుటి విచారణకు హాజరయ్యేందుకు రైల్లో బయలుదేరిన ఆయన శవమై తేలారు. ప్రస్తుతం గుంతకల్లు రైల్వేలో సీఐగా ఉన్న సతీష్ కుమార్ గతంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఏవీఎస్ఓగా పనిచేశారు. పరకామణి కేసులో ఈ నెల 6న సిఐడి ఎదుటి విచారణకు హాజరయ్యారు. శుక్రవారం మళ్లీ విచారణకు హాజరయ్యేందుకు గురువారం అర్ధరాత్రి గుంతకల్ నుండి తిరుపతికి రైల్లో బయలుదేరారు. తాడిపత్రి మండలం కోమలి రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాల పక్కన శుక్రవారం ఉదయం విగతజీవిగా కనిపించారు. ఆయన హత్యేనని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు, అంచనాకు వచ్చారు. తల వెనక భాగంలో పదునైన ఆయుధంతో కొట్టిన గాయాలున్నట్టు గుర్తించారు. ఆయన రైలు నుంచి కిందకు తోసేసి చంపేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. గతంలో తిరుమల తిరుపతి దేవస్థానం పనిచేసిన సతీష్ కుమార్ 3 నెలల కిందటే గుంతకల్ రైల్వేలో రిజర్వ్డ్ సీఐగా బదిలీ అయ్యారు. ఈ క్రమంలోనే పరకామణి కేసులో సిఐడి విచారణకు హాజరయ్యేందుకు రాయలసీమ ఎక్స్ప్రెస్లో అర్ధరాత్రి 1-2 గంటలకు బయలుదేరారు. రైలు కోమలి సమీపంలో 2 గంటలకు చేరుకుని ఉంటుందని రైల్వే పోలీసులు భావిస్తున్నారు. అంటే బయలుదేరిన గంటకే సతీష్ కుమార్ మృతి చెందారు. శుక్రవారం ఉదయం 10:30 సమయంలో రైల్వే కీమ్యాన్ పట్టాల పక్కన మృతదేహాన్ని గుర్తించి తాడిపత్రి రైల్వే పోలీసులు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి సతీష్ కుమార్ గారు నిర్ధారించి కుటుంబ సభ్యులకు తెలిపారు. అనంతపురం రేంజ్ డీఐజీ షిమోషి, ఎస్పీ జగదీష్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీము, డాగ్ స్క్వాడ్లతో ఆధారాలు సేకరించారు. మధ్యాహ్నం 3:30 గంటలకి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం అనంతపురం సర్వజన ఆసుపత్రికి తరలించారు. సతీష్ కుమార్కి భార్య మమత, కుమార్తె తార, కుమారుడు రోహిత్ ఉన్నారు. సతీష్ కుమార్ వీపు, నడుముకు తీవ్ర గాయాలయ్యి తల వెనక భాగం పూర్తిగా చిట్లిపోయి మెదడు బయటపడింది. కుడికాలు విరిగిపోయింది. గాయాలను పరిశీలిస్తే వెనక్గా రైలు నుంచి కింద పడిపోయినట్టు అర్థమవుతుంది. దీన్ని బట్టి ఆయన రైల్లో నుంచి ఎవరైనా తోసేశారనే అనుమానాలు బలపడుతున్నాయి. ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే అసలు విచారణకు ఎందుకు బయలుదేరతారు? ప్రయాణం మధ్యలో చనిపోవాలనుకుంటే ముందు వైపు నుంచి దూకుతారు కదా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సతీష్ కుమార్ మృతదేహాన్ని పరిశీలిస్తే శరీరం వెనక భాగంలోనే బలమైన గాయాలు ఉన్నాయి. ముఖానికి తప్పితే ముందు భాగంలో గాయాలు లేవు. దీంతో పోలీసులు ఈ కోణంలోనే విచారణ జరుపుతున్నారు. సతీష్ కుమార్ రాయలసీమ ఎక్స్ప్రెస్లో రిజర్వేషన్ చేసుకుని సెకండ్ ఏసీ బోగీలు ఎక్కినట్టు పోలీసులు చెప్తున్నారు. బోగీలో ఆ సమయంలో ఎవరెవరు ప్రయాణిస్తున్నారు? సతీష్ కుమార్ కింద పడిపోవడం లేదా? ఆయన ఎవరైనా కిందకు తోసేయడానికి ప్రయాణికులు ఎవరైనా చూసారా? ఏసీ బోగీలో తప్పనిసరిగా సహాయకులు ఉంటారు. సతీష్ కుమార్ కింద పడిపోయినప్పుడు వారు ఎవరైనా చూసి ఉండాలి కదా అని కోణంలో గుత్తి రైల్వే పోలీసులు విచారిస్తున్నారు. సతీష్ ఆత్మహత్య చేసుకునేందుకు పిరికివాడు కాదని కుటుంబ సభ్యులు అంటున్నారు. పరకామణి కేసులో నిజాలు పెడతారనే భయంతోనే ఆయన చంపేశారని ఆరోపణలు ఉన్నాయి. ఈ అనుమానాల నేపథ్యంలో కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు గుత్తి రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. ఇది హత్య అంటూ సతీష్ కుమార్ సోదరుడు హరి ఆరోపించారు. ఈ నేపథ్యంలో గుత్తి రైల్వే పోలీసులు ఆ కాన్సెప్ట్లో కేసు నమోదు చేశారు. ఎట్లా గుట్టు